నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వేరుశనగనైతే హార్వెస్ట్ చేసుకుందాం. లాస్ట్ టైం కూడా రెండు సార్లు అలా వేసాము వేరుశనగ. ఒకసారి ఏంటంటే టైం పూర్తవకుండానే హార్వెస్ట్ చేసేసాము. ఇంకొకసారి టైం అయిపోయాక చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ చేసేసరికి లోపల కాయలన్నీ కూడా మళ్ళీ మొలకలు వచ్చేసాయి అనమాట. అలా 2 సార్లు కూడా ఫెయిల్ అయ్యాము. సో ఈసారి ప్రాపర్ టైంలోనే హార్వెస్ట్ చేస్తున్నాము అని అనుకుంటున్నాము. పైన అయితే మాత్రం చాలా బాగా పెరిగిందండి. ఇవేంటంటే వేరుశనగ విత్తనాలు మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీ ఇంట్లో కానీ వేరుశనగకాయలు ఏమైనా ఉన్నాయనుకోండి, లేదంటే షాప్ నుంచి తెచ్చుకున్న ఆ గింజలైనా కూడా కొత్త గింజలు అయితే చాలా బాగా మొలకలు వస్తాయండి. అంటే మనకి అవసరానికి తగినట్టుగా పండించుకోలేకపోయినా జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనమాట. హ్యాపీనెస్ కోసం నేను ఈ టబ్లో పెట్టాను. వేరుశనగను కూడా మనం పండిస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. సో మొత్తం మీద 4 నెలల టైం అలా అయిందండి. 120 రోజులు అలా అవుతుందన్నమాట. 90 నుంచి 120 రోజుల లోపు వేరుశనగ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంట్లో ఉండే ఆ వేరుశనగకాయల్లో నుంచే గింజల్ని కలెక్ట్ చేసి పెట్టాను. ఇగోండి కాయలు అయితే పైకే కనపడుతున్నాయి. గింజ కూడా చాలా బాగా రెడీ అయిందని అనుకుంటున్నాను. ఇగోండి కాయలంట చక్కగా పట్టుకుని ఉన్నాయి, చూసారా? చాలా హ్యాపీగా ఉందండి. అంటే రొటీన్గా పండించుకునే వెజిటబుల్స్తో పోలిస్తే ఇలాంటి రేర్ వెరైటీస్ని మనం టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో పండించినప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం. అయితే ప్రత్యేకంగా దీనికోసం ఎక్కువగా ఎరువులు అవి వేయలేదండి. నార్మల్గా అన్ని రకాల కూరగాయల్ని మనం ఎలా పండిస్తామో అలాగే 15 రోజులకు ఒకసారి పశువుల ఎరువు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా వేసాను అనమాట. హార్వెస్ట్ చేసుకుంటూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరుశనగని మనం పండించుకునేటప్పుడు మీరు కావాలనుకుంటే టబ్స్ అవి అవైలబుల్గా ఉంటే ఒక 2-3 టబ్స్లో అలా పెట్టుకుంటే కొంచెం 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, చక్కగా కొంచెం ఉడకపెట్టుకుని తినడానికి బాగుంటుంది అనమాట. లేదంటే నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కొంచెం ఆ గ్రోత్ని ఎంజాయ్ చేయాలి, ఆ వేరుశనగను పండించే ఆ ప్రాసెస్ అనేది నేను ఎంజాయ్ చేయాలని చెప్పి వేసాను అనమాట. యాక్చువల్గా మాకు వేరుశనగకాయలు అవి మా పెద్దనాన్నగారు వాళ్ళు ఇస్తూ ఉంటారు, వాళ్ళు పండిస్తారనమాట. సో వాటి నుంచి కలెక్ట్ చేసిన గింజల్ని పెట్టాను. అయితే పెద్ద సైజు టబ్ని మీరు ప్రిఫర్ చేసుకుంటే కొంచెం కోసినప్పుడు కొంచెం ఎక్కువ కాయలు అనేవి వస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి మట్టి మిశ్రమం అనేది 1% మట్టి, 1% ఎరువు, 1% కొంచెం కొబ్బరి పొట్టు అలాగే ఇసుకని యాడ్ చేసుకోవాలండి. మొలకలు కూడా చాలా ఈజీగా వస్తాయండి. జర్మినేషన్ రేట్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇసుకని యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మట్టి కొంచెం డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉంటుంది. ఇంతకుముందే వాటర్ చేసామండి, తీసేటప్పుడు తెగిపోతాయేమో అని చెప్పి, అయినా కొన్ని తెగుతున్నాయి. చూద్దాం. కొన్ని వచ్చినా సంతోషమేనండి. ఎందుకంటే ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేయకుండా ఓన్లీ పశువుల ఎరువు, మట్టి, కొద్దిగా కొబ్బరి పొట్టు, కొంచెం ఇసుక యాడ్ చేసి విత్తనాలు పెట్టేసి అలా వదిలిపెట్టేసాం అంతే. ఇంకా మధ్యలో 1-2 సార్లు అలా వేసానండి. 4 నెలల మీద ఒక 2 సార్లు వేసానేమో పశువుల ఎరువు అంతే. ఇంకా కొంచెం వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఉంటుంది. మొక్కలు కూడా చూడటానికి మంచిగా బాగా గుబురుగా పెరుగుతాయండి. రైతులంటే కొంచెం ఎక్కువగా ఎరువులు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు నష్టం రాకూడదు కదా, ఎక్కువ మొత్తంలో వేసి పండిస్తారు కాబట్టి కొంచెం ఎరువులు అవి కూడా ఎక్కువగా హార్మ్ఫుల్ కెమికల్స్ అవి యూజ్ చేస్తారండి. తప్పదనమాట ఇంకా వాళ్ళకి. సో వేరుశనగను కూడా మనం టెర్రస్ గార్డెన్లో ఈజీగా పండించుకోవచ్చు. పైన ఆకుల మీద కూడా పెద్దగా పెస్ట్లు అవి లేవండి. ఇప్పుడే ఈ మధ్య హార్వెస్ట్కి రెడీ అయిన తర్వాత కొంచెం అక్కడక్కడ మచ్చల్లాగా వచ్చాయి. ఒకవేళ మీకు ఏమైనా తెగులు అలాంటివి కనిపిస్తే వేప నూనె అలా స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే గోమూత్రాన్ని కూడా నెలకొకసారి అన్ని మొక్కలకి మీరు స్ప్రేగా చేసినట్లయితే చాలా వరకు పెస్ట్లు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కరెక్ట్ టైమేనండి. ఇంతకు మించి ఉంచితే ఇంతకు ముందులాగా మళ్ళీ ఆ కాయలు మళ్ళీ విచ్చుకుపోయి వాటి నుంచి మొలకలు వచ్చేస్తాయి అనమాట. ఇంకా కొంచెం కూడా రావు, వేస్ట్ అయిపోద్ది టైం అది.
సో ప్రాపర్ టైంలోనే హార్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఆ లోపల ఈ కాయలు అనేవి ఎక్కువగా రాలేదన్నమాట. కొంచెం పర్వాలేదు, నాట్ బ్యాడ్ అండి. లాస్ట్ టైం మీద చాలా బెటర్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఇంకా ఎలాంటి ఎరువులు ఎక్కువగా వేయలేదు. మేబీ భూమిలో పండేవి ఈ వేరుశనగకి కొంచెం ఎక్కువగా ఎరువులు అవి వేయవలసిందేమో. బట్ కాయ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. లోపల గింజ కూడా నేను చూపించాను కదా ఇంతకుముందు ఒలిసి, ఇగోండి చక్కగా గట్టిగా వచ్చిందనమాట. మట్టి కూడా కింద గుమ్మరిచ్చేద్దాం. ఇది చూసారా భలే వచ్చాయి. రెడీ అయిన వరకు మాత్రం, అంటే వచ్చిన కాయల వరకు కూడా మంచి సైజులో ఉన్నాయన్నమాట. ఇవి పీకుతున్నప్పుడు కూడా ఒక మంచి స్మెల్ అండి. ఈ రొట్టెను కూడా మనం అంటే నార్మల్గా బయట అయితే తోటల్లో పశువులు, గొర్రెలు ఇలాంటి వాటికి మేతగా కూడా యూజ్ చేస్తారు. మేత తింటాయి అనమాట అవి ఇష్టంగా. మనం ఏం చేద్దామంటే మట్టిలో వేసి కంపోస్ట్ చేసేద్దాం, కొంచెం వాడనిచ్చి. సో మట్టిలో కూడా కొన్ని కాయలు అక్కడక్కడ తెగినాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మనకి కాయలు దొరికినా దొరకకపోయినా కింద గుమ్మరిచ్చేస్తే ఈ పాత మట్టి కొంచెం ఆరద్దండి. తర్వాత మళ్ళీ మనం ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏం తెగలేదులేండి. కొంచెం పంట అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇదే కంటైనర్లో మళ్ళీ మనం వేరే రకం పంట ఏదైనా కూడా వేసుకోకూడదండి. ఎందుకంటే ఈ మట్టిలో ఉండే సారం అంతా కూడా అయిపోతుంది. ఈ పంట రెడీ అవడానికి దానిలో ఉండే బలం అంతా కూడా, సో మట్టిలో ఉండే బలం అంతా కూడా ఈ పంట రెడీ అవడానికి తీసుకుంటుంది. కాబట్టి మళ్ళీ మనం ఈ పాత మట్టిని సారవంతంగా మార్చుకుని తర్వాత మళ్ళీ మనం కొత్త మొక్కలు అనేవి పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ బాగుంటుంది, దిగుబడి కూడా బాగుంటుందండి. చాలామంది మట్టి గుల్లగానే ఉంది కదా అని చెప్పి దీనిలోనే వేరే రకం పంటలు వేసేస్తూ ఉంటారు. అది ఫస్ట్ కొంచెం మొలకలవి వచ్చి కొంచెం స్టేజ్ వరకు ఎదిగినా కూడా తర్వాత మాత్రం ఎదుగుదల అనేది తగ్గిపోద్దండి. గ్రోత్ అలాగే దిగుబడి కూడా రాదనమాట. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఆ దిగుబడి అనేది తగ్గుతుందనమాట. సో చిన్న చిన్న టిప్స్ మనం తప్పకుండా తెలుసుకుని వాటిని అమలు పరిస్తే టెర్రస్ గార్డెన్లో రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల కూరగాయలని కూడా మనం టెర్రస్ గార్డెన్లో ఇలా కంటైనర్స్లో పెంచుకోవచ్చు అనమాట. ఈ కాయల్ని కోద్దామండి, చూద్దాం. కోసేటప్పుడు కూడా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నేను కట్ చేస్తాను. చిన్నప్పుడు మా మామయ్య గారు వాళ్ళు వేసేవాళ్ళండి. చిన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళ తోటలోకి వెళ్ళి ఇలా కోసేవాళ్ళమంట. చిన్న చిన్న బొట్లు పెట్టుకుని చక్కగా నీడన కోసేసి నీడన వేస్తారండి. ఒక 2-3 రోజులు అలా వాడినిచ్చి తర్వాత కోస్తారనమాట. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఎవరెక్కువ స్పీడ్గా కోస్తాము అన్నట్టుగా ఇంకా పోటీ పడి పిల్లలందరం కోసేవాళ్ళం అనమాట. సరదాగా కొంచెం కోద్దాం. ఇవన్నీ ఏంటంటే మనం టెర్రస్ గార్డెనింగ్ చేసేటప్పుడు కొన్ని చాలా వరకు 90% మన ఇంట్లో అవసరానికి తగినట్టుగా, అవసరాలు తీరేటట్టుగా పండించుకున్న ఒక 10% మాత్రం హ్యాపీనెస్ కోసం మనం ట్రై చేయొచ్చండి. ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అందులోనూ ఇలాంటి రేర్ వెరైటీస్ని మనం టెర్రస్ గార్డెన్లో మన ఇంట్లో పండించినప్పుడు, ఆ పండుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మా చిన్నప్పుడు అంటే పొలాల్లో అనేసరికి ఇంత అంటే ఈ ఒక్క మొక్కను కోస్తే ఇన్ని కాయలు వచ్చేసాయి. అవన్నీ కూడా గుర్తొస్తున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎర్లీ మార్నింగే ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఒక మంచి పాజిటివ్ వైబ్తో ఈరోజు డే అనేది నాకు స్టార్ట్ అయింది. లాస్ట్ టైం 2 సార్లు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ ట్రై చేసినందుకు హ్యాపీగానే అనిపించింది. ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేయలేదన్నమాట. ఈసారి కరెక్ట్గానే హార్వెస్ట్ చేసాము. వచ్చినంత వరకు కూడా మంచిగానే ఉన్నాయి. చూసారా కాయలు. ఇంకా మనం లేట్ చేసామనుకోండి ఈ కాయలు విచ్చుకుపోయి మళ్ళీ దీనిలో నుంచి గింజలు కొత్త మొక్కల కింద వచ్చేస్తాయి అనమాట. లాస్ట్ టైం అలాగే జరిగింది. మనం అన్నీ కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి కూడా పూర్తిగా అన్ని విషయాలు తెలియదండి. మనం ఆ గార్డెనింగ్ స్టార్ట్ చేసి మొక్కల్ని పెంచడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాసెస్లో, వాటిని పెంచే ప్రాసెస్లో మనకి చాలా అనుభవాలు అనేవి ఎదురవుతాయి అన్నమాట. కొన్ని చాలా సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని ఏంటంటే ముందు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక అవగాహన అనేది అందజేస్తాయి అన్నమాట. సో దేనికి కూడా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం చేసే ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలంతే.
ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాము, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాము. సో వాటిని మనం పట్టించుకోకూడదు అనమాట. అయితే అన్నిసార్లు ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఎప్పుడో 1-2 సార్లు మనం ఫెయిల్ అయినా కూడా ఏ పంట అయినా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయటమే. ఇంకంతే అండి, అంతకు మించిన మోటివేషన్ ఉండదు. ఒకసారి మనం వేసాము అంటే దానిలో ఉండే లోటుపాట్లన్నీ మనకు అర్థమవుతాయి అనమాట. ఫెయిల్ అయ్యామనుకోండి, ఆ మిస్టేక్స్ని తెలుసుకోవటం, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవటం, అంతే. సో ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశారు, లేదంటే ఇప్పటికే వేరుశనగను మీరు కూడా పండించారా? మీకు పొలాల్లో అలా కూడా వేసి పండిస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఇలా వేరుశనగకాయలు హార్వెస్ట్ చేశారా మీరు మీ చేతులతో? ఎవరి తోటలోకైనా వెళ్ళైనా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రొట్టంతా కూడా మళ్ళీ మనం చక్కగా కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి. మంచిదనమాట, మట్టి సారవంతంగా మారుతుంది. కొంచెం అలా ఒక పక్కన పెట్టేసి ఉంచుకుని కొంచెం వాడిన తర్వాత మళ్ళీ మనం ఎలాగో కంటైనర్స్ అన్నీ కూడా మట్టి అది ఎరువు వేసి కలుపుకొని నింపుకుంటాం కదా పాత మట్టిలో. సో అప్పుడు మనం చక్కగా లేయర్ల కింద కూడా వేసేసుకోవచ్చు అనమాట, మధ్య మధ్యలో దీన్ని శాండ్విచ్ మెథడ్లో. పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నారు. మేబీ ఎల్లుండి అలా వస్తానంటుంది మా అమ్మాయి. వచ్చిన తర్వాత మా పాపకి ఉడకపెట్టి పెడతానమాట. కొంచెమే వచ్చాయి, కానీ కొంచెమే అయినా కూడా అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసండి మీకు, మాటల్లో చెప్పలేను అనమాట. చాలా బాగా రెడీ అయినాయి. పొలాల్లో ఎంత బాగా కాయలు అనేవి వస్తాయో అంత మంచిగా వచ్చాయన్నమాట. ఇంకేంటంటే చిన్నప్పుడు ఇంకా 3-4 గింజలు ఉండే ఎంతెంత పొడుగు కాయలు కూడా ఉండేయండి. బట్ మనకన్నీ కూడా 2-1 అలాగే వచ్చాయి. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.